పెదరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఏడాది వలె ఈ ఏడాది అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు అనకాపల్లి, గవరపాలెం, సంతబైల వద్ద గల జిల్లాల్లోనే అతిపెద్ద రామాలయం, పురాతన కాలం నుంచి ప్రసిద్ధిగాంచిన శ్రీ పెదరామస్వామి ఆలయంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కళ్యాణ మహోత్సవంకు సంబంధించిన కరపత్రాలను రత్నాకర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రత్నాకర్ గారు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటలకు పెళ్లిరాట ముహూర్తంతో కళ్యాణ మహోత్సవానికి శ్రీకారం చుడతామన్నారు. అలాగే 6వ తేదీ ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఉంటాయన్నారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందని, పెద్దలు నిర్ణయించిన ప్రకారం 11 గంటల 53 నిమిషాలకు కళ్యాణం జరుగుతుందన్నారు. జిల్లాలోనే అతిపెద్ద రామాలయంగా పురాతన కాలం నుంచి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ సంతబైల శ్రీ పెదరామస్వామి దేవస్థానంలో రేపు అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరిపించుటకు గత సన్నాహాలు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు 6వ తారీఖు ఆదివారం మరి శ్రీరామనవమి సందర్భంగా రేపటి నుంచే 4వ తారీఖు ఉదయం 9:10 నిమిషాలకు మరి ఇక్కడ రాట ముహూర్తంతో ఈ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభమై మరి మళ్ళీ ఆదివారం ఉదయం తెల్లవారే 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెదరామస్వామి వారికి అభిషేకాలు భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 10 గంటల నుంచి కూడా కళ్యాణ మహోత్సవం మొదలు, అట్లాగే 11:53 నిమిషాలకు వారి కళ్యాణం గడియలు పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం కూడా కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పెదరామస్వామి దేవస్థానంలో జరుగుతాయి. అదేవిధంగా ఆ కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత మళ్ళీ 8వ తారీఖున